చాలా బాగుంది, తండ్రి క్యారెక్టర్ చేసిండు. ప్లస్ చెప్పాలంటే మళ్ళా కూడా హీరోయిన్ యాక్టింగ్ లో చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నేను చెప్పాలి విశ్వేక్ సేన్ గారు, చాలా మంది అనుకోరు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసిన కామెడీ, అరే ఏం రావే సినిమాలో ఏం మెసేజ్ ఏం అర్థమవుతుంది. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ చనిపోతాడో క్రికెట్ ప్లేయర్, అప్పటి నుంచి సినిమా ఒక మెసేజ్ ఉంటది. వాళ్ళ అన్న ఎందుకు దొంగతనం చేస్తాడో, ఎందుకు ఆయన చనిపోతే ఎవరికి అర్థం కాదు. తర్వాత అర్థమవుతుంది. ఒక సినిమా ఎంతో నమ్మించి మోసం చేస్తారు, నీ జాబ్ ఇచ్చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఇంట్లో బాధ తట్టుకోలేక చనిపోతాడు. ఈ రియల్ లైఫ్ లో కూడా చాలా మంది జాగ్రత్త పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్క హీరోలు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు ఈ సినిమా చూడండి సార్, మీరు చాలా ఇష్టపడతారు సినిమా, ఇది మరీ చెప్తున్నాం సార్. అందరు చూడండి, ప్రతి ఒక్క హీరో చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గానీ, పవన్ కళ్యాణ్ గారు అందరు చూడండి సార్. బ్లాక్ బస్టర్. సినిమా విశేషాలు ఏంటి? నేను చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్ సెకండ్ డైరెక్టర్ హీరో గారికి చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు, అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లాగా తీసుకుపోతాడు. హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ లాగా కలిసిపోతాడు సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది, తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటది. అంటే రియల్ లైఫ్ లో కూడా మనం ఎంతో మంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం. వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని కొంతమంది అమాయకులను ట్రాక్ చేసిన చాలా మంది మన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్